నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి, ఇది ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఇది పీరియడ్ బ్లీడింగ్ కన్నా ఎలా వేరు అనేది ఇవాళ టాపిక్. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే పిండం తయారైనప్పుడు గర్భసంచికి అతికేటప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వచ్చు. ఈ బ్లీడింగ్ ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అండం విడుదలైన తర్వాత అంటే ఓవులేషన్ అయిన తర్వాత 6 నుంచి 12 రోజుల తర్వాత ఈ బ్లీడింగ్ అవ్వచ్చు. అండం విడుదలైన తర్వాత ఫలదీకరణం అయ్యాక ఒక 6-7 రోజులు పెరుగుతూ ఉంటుంది. అంటే పిండం ఫామ్ అవుతుంది, డెవలప్ అవుతా ఉంటుంది. అది గర్భసంచిలోకి ట్యూబ్ నుంచి దిగిన తర్వాత ఈ ఫర్టిలైజేషన్ అయ్యాక, ఎంబ్రియో ఫామ్ అయ్యాక పిండం అక్కడ చేరిన తర్వాత గర్భసంచి పొరకి అతుక్కుంటుంది. ఈ అతికేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ అవుతుంటే దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. సో దీని గురించి ఇంకా కొంచెం కనుక్కున్నాం. టైమింగ్ మీకు అర్థమైంది కదా. అండం విడుదలైన తర్వాత ఈ స్పాటింగ్ అవ్వచ్చు. దీని కలర్ డార్క్ బ్రౌన్ నుంచి లైట్ బ్రౌన్ ఉండొచ్చు, కానీ రెడ్ అయితే కాదు. రెడ్ ఉన్నప్పుడు మెన్స్ట్రువల్ బ్లీడింగ్, పీరియడ్స్ అయినట్టు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది డార్క్ బ్రౌన్ ఉంటుంది. ఫ్లో అనేది హెవీగా ఉండదు, ఉట్టి స్పాటింగ్ ఉంటుంది. హెవీ ఫ్లో ఉన్నప్పుడు మీకు పీరియడ్స్ అనుకోవాలి, బట్ స్పాటింగ్ అవుతున్నప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవ్వచ్చు. డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు అవుతుందంటే 1 రోజు నుంచి 3 రోజుల దాకా అవ్వచ్చు. ఇది ఈ స్పాటింగ్ అనేది అప్పుడప్పుడు అవ్వచ్చు, ఈ 3 రోజులు అవ్వకపోవచ్చు. కానీ దీని సిమ్టమ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్ లేదా క్రాంపింగ్ అవ్వడము, పొట్లో నొప్పి ఉండడం అనేది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అందరికీ అన్ని ఉండవు, అందరికీ స్పాటింగ్ అవ్వదు. 15 నుంచి 25% ప్రెగ్నెన్సీస్ లోనే ఈ స్పాటింగ్ అనేది అవుతుంది, ఈ ఇంప్లాంటేషన్ బ్లీడ్ అనేది అవుతుంది. కాబట్టి మీకు గనుక ప్రెగ్నెన్సీ వచ్చి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవ్వట్లేదంటే కంగారు పడకండి, అందరికీ అవ్వదు ఇది. కాకపోతే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని లేదా యూరిన్ టెస్ట్ చేయించుకొని బీటా హెచ్సిజి ఉందా లేదా, ప్రెగ్నెంట్ ఉన్నారా లేదా కనుక్కుంటే చాలా మంచిది. అది కన్ఫర్మేషన్ అన్నమాట. స్పాటింగ్ అయినా 5 రోజుల దాకా ఉండండి, వెయిట్ చేయండి. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ అన్నా యూరిన్ టెస్ట్ చేసి మీరు ప్రెగ్నెంటా కాదా కనుక్కోండి. ఎందుకంటే వెంటనే చేసుకుంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయిన తర్వాత బీటా హెచ్సిజి లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉండవు. బీటా హెచ్సిజి అనే హార్మోన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పెరుగుతాయి. అప్పుడు మీరు ఇంకొన్ని రోజులు ఆగితే అవి కరెక్ట్ గా డిటెక్ట్ అవుతాయి. బ్లడ్ టెస్ట్ అన్నా యూరిన్ టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా కనుక్కోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.